కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది, కుర్చీల కోసం కొట్లాడేది, కేవలం నన్ను దింపేదాని కోసం 10 నెలల నుండి ఇదే రామాయణమే. ఇది పాస్. 5వ అంశము పాస్. 7వ అంశంలో సభ్యత్వ పునరుద్ధరణ చేయవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ వార్డు సభ్యులకు నోటీసులు ఇచ్చినారో వాటి సభ్యత్వము పునరుద్ధరణ చేయ విషయమై కౌన్సిల్ వారి నిర్ణయంగా ఉంచడమైనది. 10వ అంశము, 11వ అంశము, ఈ అంశాలు మినహా మిగతావన్నీ పోస్ట్పోన్ చేయాల్సిందిగా సమావేశంలో కోరుతా ఉన్నాము. 5, అంశం నంబర్ 5, అంశం నంబర్ 7, అంశం నంబర్ 8, అంశం నంబర్ 10, 11 ఇవి మాత్రమే పాస్ చేయాలి అని చెప్పేసి 34 మంది సభ్యుల తరఫున ఈరోజు లేచి తెలియజేస్తా ఉన్నాం సార్. మీటింగ్ కూడా ఇక అంశాలని మిగతా అంశాలు ఆల్రెడీ చదువున్నారు, ఇక చదివే అవసరం లేదని చెప్పేసి మీటింగ్ కూడా ముగించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు వరకు మా వార్తల యొక్క పరిచర్య ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు కౌన్సిల్ మీటింగ్. అంటే మెజార్టీ ఉన్నంత మాత్రం కౌన్సిల్ వాళ్ళు ఇష్టమేనా? మాకేం అధికారం లేదా? మేము కౌన్సిలర్లే కాదా? ప్రజల్లో మేము ఉండాలా వద్దా? ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళే తీర్మానం చేసుకుంటారా? అంటే ఇంకో బైకాట్ చేసుకుని వెళ్ళిపోతే మేము ఇద్దరు మనుషులం కాదా? అదే ఎట్లా ఆపేస్తారు అధ్యక్ష? ప్రతి నెల మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం. ప్రతిసారి ఏమంటే అధికారం అధికారం ఇదేనా అధ్యక్ష? ఇప్పటికే ఇంత చేస్తున్నారు. అధికారం నీ చేత ఇక్కడికి ఉండే మమ్మల్ని ఈ చేస్తున్నారు. రేపొద్దు మీ చేతికే వస్తే మమ్మల్ని ఇంకేం చేస్తారు అసలు అర్థం కావట్లేదు. ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఈ పరిపాలన పరమ చెత్తగా ఉంది కదా అధ్యక్ష. ఇంత వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోరంగా తయారు చేస్తూ ఇంత నీచంగా పరిపాలన వ్యవస్థను ఇంత చండాలం పెడతారు. రోజు కౌన్సిల్ సమావేశంలో వాళ్ళందరూ వాకప్ చేసిపోయినారు. దేని గురించో తెలియదు. మరి ఇది ప్రజల సమస్య. వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాకప్ చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. మళ్ళీ కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది, కుర్చీల కోసం కొట్లాడేది, కేవలం నన్ను దింపేదాని కోసం 10 నెలల నుండి ఇదే రామాయణమే, ఇదే తంతే జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు, పని చేయకుండా నేను అంటున్నారు. కానీ ఇక్కడ పని చేస్తే కదా బిల్లులు పాస్ చేసేది. ఆయన ఏమో అట్లా అంటున్నాడు, వీళ్ళేమో పాస్ చేయకుండా ప్రజల సమస్యలు పాస్ చేయకుండా వాకప్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయమో మరి ప్రజలు తెలుసుకోవాలా, అందరూ తెలుసుకోవాలా. చెప్పేది ఏముంటది ఇంకా ఎందుకుంటాయి ప్రజల సమస్యలు అంటే ఎందుకుంటాయి? దాంట్లో ఉండేటి అజెండా కూడా చదవనీయకుండా లేసిపోయారు వాళ్ళు. అజెండా కూడా చదవనీకి లేదు. అది సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది చదివి వదిలేసిపోయేది. అంటే మిగతా వార్డులలో పన్నులు కట్టడం లేదా, ట్యాక్స్ కట్టడం లేదు, ఏం కట్టడం లేదు. వాళ్ళ వార్డులో పని అవసరం లేదా? మిగతా వార్డులో పని అవసరం లేదా? ఎందుకు అట్లా చేస్తున్నారు? కేవలం నన్ను దింపేదాని కోసం చేస్తున్నారు వాళ్ళు. అంతే, ఏం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. ఎట్లుంటే అట్లా గాని, అట్లయితే అట్లా గానీ, ఎట్లయితే ఇట్లా గానీ అంతే. దాంట్లో ఏముంది? వచ్చింది. ఇంకా నా వరకు నా దగ్గరకు రాలేదు. వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకు ఇంకా రాలేదు. కానీ ఎట్లయితే అట్లా కానీ ఇంకా నా దగ్గరకు రాలేదన్నాను కదా. వచ్చిందని చెప్పినారు, నా కాటికి రాలేదు. ఇంకా ఎట్లయితే ఎట్లా కానీ అన్నిటికి సిద్ధం. దీక్ష కంటిన్యూ కొనసాగిస్తారా? కొనసాగిస్తున్నాం.
ఏప్రిల్ 16 పంచాయతీ. ప్రస్తుతానికి వేసవి కాలం ఎక్కువ నీటి సమస్యలు ఉన్నాయి కదా, కనీసం దాని మీద కూడా చర్చించకుండా వెళ్ళిపోయినారు మళ్ళీ. అదే కదా చెప్పింది. అంటే నీటి గురించి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆదోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఏమంటే కరెంటు వల్ల కొంచెం అటు ఇటు వదులుతారేమో కానీ లైన్ మెన్లు నీళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఆదోనిలోన ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నాను ప్రజలకి. ఇంకేం చేయాలి ఇంకా? వాళ్ళు నీటి సమస్య లేదండి. చర్చించకుండా వాళ్ళు అన్ని పెట్టినారు దన్ని ఉన్నాయి. అవి పెట్టక చూసుకోండి ఉన్నాయి లేకున్నా బిల్లులు పెట్టంటారు. ఎట్లా పెడతాము? ఆయన ఏమంటున్నాడు, పాస్ కాలే ఇది పనులు జరగకుండా బిల్లులు పెట్టుకొని తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆయన. కానీ అజెండాలోన అంశాలు పాసే కాలేదు. ఇంకా బిల్లులు ఎక్కడ పెడతావు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? అది ఆయన అనేది. ఇంకా పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు అని ఆయన వాదన. చెప్పినాడు, ఇంతకుముందే చెప్పినాడు. ఇంతకుముందు నెల కిందట ఏమో చెప్పినట్టున్నాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తున్నాను. సాయి ప్రసాద్ రెడ్డి చెప్పిన వాళ్ళు